Hi friends, you are welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So we are here to discuss the 11th December MCQs, December month MCQs. Then I am moving to the first and foremost one and the important one. Which festival has recently been included representative in a UNESCO's list of the intangible cultural heritage of humanity? So important one. So intangible heritage, intangible cultural heritage. So intangible cultural heritage and we cannot touch and feel. Intangible means we cannot touch and feel. So UNESCO's representative Jagannath Yatra, no. Holi, no. It's Diwali. And Khatu Shyam Ji's Lakhi Mela, Christmas, no. So then this Diwali observed under intangible cultural heritage of humanity. So Diwali this was announced on 20th session of this UNESCO Intangible Cultural Heritage of Humanity, which was conducted in New Delhi. Marking significant global recognition for this vibrant and Indian tradition of light, good over evil, and community unity, becoming India's 16th element on the list. So this is the 16th element. ఇలాంటి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ హ్యూమానిటీకి సంబంధించి ఇండియాలో రికగ్నైజ్ చేసినవి 16th వన్ అనమాట. దట్ ఈస్ అ స్పెషల్ థింగ్. సో దెన్ దిస్ అనౌన్స్మెంట్ వాజ్ డన్ ఆన్ December 10th అనమాట. దిస్ వాజ్ అనౌన్స్డ్ ఆన్ December 10th. సో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ సెషన్ దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో వెరీ స్పెషల్గా మనకి ఇప్పటివరకు ఇది 16th అనమాట. దివాళీ 16th వన్. దివాళీ 16th వన్. సో ఈ ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్లో ఒకసారి అట్ ఎ గ్లాన్స్ చూద్దాం మనం. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ మనకి ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. అట్ ఎ గ్లాన్స్ ఈ 15 చూద్దాం ఒకసారి. రీసెంట్గా అంటే 2023లో రికగ్నైజ్ అయింది ఏంటి అని అంటే దట్ వాజ్ ద 15th వన్, గార్బా. సో ఇప్పుడు 16th వన్ 2025లో, దట్ ఈజ్ దివాళీ. సో హ్యాస్ బీన్ లాంచ్ టు, సో ఇది కాదు కదా, ఇట్స్ ప్రీవియస్ క్వశ్చన్ కదా, దిస్ వన్. సో దెన్ దిస్ ఇస్ ద వన్ కదా. ఇది కల్చరల్ హెరిటేజ్ సైట్స్లో రిప్రజెంటేటివ్ రీసెంట్లీ బీన్ ఇంక్లూడెడ్ రిప్రజెంటేటివ్ ఇన్ యునెస్కోస్ లిస్ట్. యునెస్కోస్ లిస్ట్లోకి రిప్రజెంట్ చేయబడింది అనమాట, పాయింట్ అది. సో 16th వన్ యాజ్ వీ డిస్కస్డ్ దివాళీ 2025 అనమాట. అలా 15th వన్ వచ్చేటప్పటికి గార్బా. గార్బా వచ్చేటప్పటికి ఇస్ అ డ్యాన్స్ మోడల్ అనమాట, గార్బా డ్యాన్స్ అంటాం. This was recognized as the intangible cultural heritage in 2023 is from Gujarat అనమాట. సో ఇంకా నెంబర్ అక్కర్లేదు, ఈ రెండు నెంబర్ తెలుసుకుంటే చాలు. తర్వాత మనకి ఒక్కొక్క ఏరియాకి సంబంధించి ఉన్నాయి. ఇప్పుడు కుటియాట్టం కేరళకి రిలేటెడ్ వన్. దీన్ని 2008లో రికగ్నైజ్ చేశారు. తర్వాత ముడియట్టు కూడా కేరళదే అనమాట. దిస్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ 2010. అంతేకాకుండా మనకి చౌ డ్యాన్స్, CHAAU డ్యాన్స్, చౌ డ్యాన్స్ అంట. దీన్ని ఇది ఒడిస్సా మనకి, తర్వాత పోతే జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో కూడా అబ్జర్వ్ చేస్తాం. దిస్ వాజ్ ఆస్డ్, ఎగ్జామ్లో అడిగాడు ఎక్కడికి సంబంధించింది అని అడిగాడు. ఈ స్టేట్కి సంబంధించి ఒడిస్సా, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. 2010లో దీన్ని రికగ్నైజ్ చేశారు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ కింద. తర్వాత దుర్గా పూజ, దిస్ వాజ్ ఆల్సో ఆస్డ్ అనమాట. దుర్గా పూజ జనరల్ మన జీకే కింద అడిగాడు 2021లో అనమాట. దీనికి ముందు మన గార్భాకి ముందు అనమాట. దుర్గా పూజ 2021 ఎక్కడిది అంటే కోల్కతా. అలాగే సంకీర్తన ఇవన్నీ ఇంటాంజిబుల్ అనమాట, టచ్ చేయలేనివి. సంకీర్తన ఇట్స్ 2013లో దీన్ని అబ్జర్వ్ చేశారు ఫ్రమ్ మణిపూర్. సో మనకి దాదాపుగా 7 వచ్చేసాయి ఇక్కడ. దీంతోపాటు కుంభమేళా, ఇంపార్టెంట్ వన్. కుంభమేళా అబ్జర్వ్డ్ యాజ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ 2017లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్స్ రికగ్నైజ్ చేశారు, ఉత్తరప్రదేశ్లో జరిగిందనమాట. తర్వాత రామ్లీలా ఆఫ్ ఇది కూడా ఉత్తరప్రదేశ్లోదే. 2008లో దీన్ని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. రామ్మన్, RAMMAN, రామ్మన్
ఇట్ ఈస్ ఘార్వాల్ హిమాలయాస్కి సంబంధించిన ఒక ఫెస్టివల్ అనమాట హిమాలయాస్. దెన్ 2009లో దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. 2009లో దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి ఇక్కడ లడాక్ రీజియన్కి సంబంధించిన బుద్ధిస్ట్ చాంటింగ్ ఈ బుద్ధిస్ట్ చాంటింగ్ ఉన్నాయి లడాక్ రీజియన్కి సంబంధించి. వీటిని 2012లో రికగ్నైజ్ చేశారు. అంతేకాకుండా ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాపర్ క్రాఫ్ట్ ఇది మనకి పంజాబ్కి చెందిందనమాట. 2014లో రికగ్నైజ్ చేశారు. అండ్ కెల్బేలియా ఇది 2010లో రాజస్థాన్కి సంబంధించిన ఆర్ట్ కల్చరల్ హెరిటేజ్కి సంబంధించింది. 2010లో రికగ్నైజ్ చేశారు. ఇవి అనమాట. సో మనకిక్కడ ఈ 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఈ 13తో పాటు మనకి అంటే కొన్ని ICH దట్ ఆర్ నాట్ స్పెసిఫిక్ ఇన్ రీజన్కి సంబంధం లేనివి కొన్ని ఉన్నాయి. దానిలో యోగాని కూడా రికగ్నైజ్ చేశారు 2014లో. ఇది ప్లేస్కి సంబంధం లేనివి కదా. నవరోజ్ కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది 2014లో. వేదిక్ చాంటింగ్ 2008లోనే రికగ్నైజ్ చేశారు. మొత్తం 16 అనమాట. మనకి ఈ రెండింటి మీద మాత్రం ఫోకస్ చేయండి. దివాళీ రిప్రజెంటేటివ్ లిస్ట్లో ఉంది 2025కి. సో ఇది కూడా దీని కిందకే వస్తుంది అనమాట. అంటే లైక్ స్పెసిఫిక్ రీజన్కి సంబంధం లేనివి మనకి ఒక 4, ఇప్పుడు దివాళీతో పాటు 4 అనమాట. వేదిక్ చాంటింగ్ ఒక రీజియన్కి సంబంధించింది కాదు, యోగా ఒక రీజియన్కి సంబంధించింది కాదు, నవరోజ్ కూడా అనమాట. సో దట్ ఈస్ ద పాయింట్ హియర్ వీ హ్యావ్. కుంభమేళా 2017, యోగా 2014, సో దుర్గా పూజ 2021. ఈ 3 గుర్తుంచుకోవాలి. ఇది 14th దుర్గా పూజ 2021 అనమాట. దుర్గా పూజ 2021. తర్వాత మనకి నెక్స్ట్ గార్బా డ్యాన్స్ 2023, దివాళీ వచ్చేటప్పటికి 2025. దట్ ఇస్ ద పాయింట్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆన్సర్ C is the correct one. Moving to the next question. The Tranja initiative, TRANJA, Tranja initiative has recently been launched to reform the which international institution అంటాడు. So Tranja initiative is launched by CUTS International. Tranja initiative introduced by CUTS, CUTS, CUTS International. It is aimed to reform the World Trade Organization అనమాట. Reform World Trade Organization, introduced to reform World Trade Organization. సో ఇక్కడ ఏమంటున్నాడు? హ్యాస్ బీన్ లాంచ్ టు రిఫార్మ్ విచ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ అన్నాడు. వరల్డ్ టూరిజం కాదు, WHO ఆర్గనైజేషన్ కాదు, WTO మాడ్రిడ్ స్పెయిన్ అంటున్నాడు. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, IMF కాదు, యునెస్కో కాదు. సో ఇక్కడ ఏంటి అని అంటే సీకింగ్ టు రివిటలైజ్ ద multilateral trading system through evidence-based dialogue and promoting a more inclusive, rules-based framework for global trade, protectionism and geopolitical shifts అనమాట. ట్రాంజా స్టాండ్స్ ఫర్, ఈ ట్రాంజా అంటే ఏంటి అని అంటే ఇంపార్టెంట్ ఎక్రోనిమ్స్లో ఇంపార్టెంట్. ట్రాంజా స్టాండ్స్ ఫర్ ద ట్రేడ్ నాట్ జస్ట్ ఎయిడ్ winners and losers in World Trade Organization. So the trade not just aid, ఇది అనమాట ఫుల్ ఫామ్. ట్రాంజా అంటారు. ట్రేడ్, ట్రేడ్, TRA ట్రేడ్, N for not, J for just, A for aid. దట్స్ అ పార్ట్. డిసెంబర్లో దీన్ని అన్వీల్ చేయడం జరిగింది. Unveiled in December at the conference was observed in Japan, టోక్యోలో జరిగిన ఈ ఈవెంట్లో దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. టు ఫాస్టర్ డిస్కషన్స్ అండ్ బిల్డ్ పొలిటికల్ విల్ ఫర్ మోడర్నైజింగ్ ద WTO అండ్ ఎన్ష్యూరింగ్ ఫెయిరర్ గ్లోబల్ ట్రేడ్. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మాడ్రిడ్ స్పెయిన్ ఇస్ నోవేర్ రిలేటెడ్. దిస్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ జపాన్, టోక్యో, అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, దీనిలో పార్టిసిపేట్ చేశారు అని అంటే, సో దట్ ఈ పర్టికులర్ టాన్లో ట్రాన్జా ఇస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ రిఫార్మ్ అనమాట. రిఫార్మింగ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
So then the leadership involved in this particular one, it was co-chaired by Shashi Tharoor. Shashi Tharoor, Congress MP from Thiruvananthapuram. So, and Pascal Lamy, other person, Pascal Lamy is a former WTO Director General. WTO Director General, ex Director General. These two persons then co-chaired this particular one anamata. Co-chaired this one to bring the reforms in this particular mechanism. So answer C is the correct one. Moving to the next one. Where has India recently built the world's highest war memorial? Highest war memorial, Galwan, Tawang, Dock and Pulwama and Dot. So then this India recently built this world's highest war memorial. War memorial అంటే అదే యుద్ధానికి సంబంధించిన గుర్తుగా అనమాట, దానిలో చనిపోయిన సోల్జర్స్కి గుర్తుగా గాల్వన్ వ్యాలీ. సో గాల్వన్ వ్యాలీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ లడాక్ అనమాట, లడాక్ ప్రాంతంలోది. సో ఎట్ అన్ ఆల్టిట్యూడ్ అప్రాక్సిమేట్లీ 14,500 feet హైట్ ఉన్న ఈ వార్ మెమోరియల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆనరింగ్ 20 సోల్జర్స్ అనమాట, 20 ఇండియన్ సోల్జర్స్, 20 మంది ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే దెన్ ఇక్కడ వాళ్ళ ప్రాణాలను కోల్పోయారో 2020 క్లాష్ విత్ ద చైనీస్ ఫోర్సెస్. చైనీస్ ఫోర్సెస్ చేతిలో వాళ్ళ లైఫ్స్ మిస్ అయ్యారో వాళ్ళ కోసం అనమాట ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దెన్ ఫీచరింగ్ అ గ్రానైట్ స్టాచ్యూ అండ్ అ మ్యూజియం టు కమామరేట్ దేర్ సాక్రిఫైస్. గాల్వన్ వ్యాలీ, లడాక్ అనమాట. దట్ ఇస్ ద పాయింట్, దట్ ఇస్ ద కాంటెక్స్ట్. ఇక్కడ ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. Moving to the next one. Under which operation has DRI recently shut down a place producing మెఫాడ్రాన్ ఇన్ మహారాష్ట్ర? మెఫాడ్రాన్ తయారు చేస్తున్న వీటిని క్లోజ్ చేసింది డిఆర్ఐ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనమాట. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రీసెంట్లీ షట్ డౌన్ మెఫాడ్రాన్ ప్రొడక్షన్ ఫెసిలిటీ ఇన్ ఎక్కడ అని అడుగుతున్నాడు. ఎక్కడ కాదు, ఆపరేషన్ పేరు అంటున్నాడు. ఎట్ వార్ధా మహారాష్ట్ర అనమాట. ఇది ఎక్కడ క్లోజ్ చేశారు అని అంటే వార్ధా మహారాష్ట్ర. అండర్ అ ప్రోగ్రామ్ కాల్డ్ అండర్ అ ప్రోగ్రామ్ ఆర్ ఆపరేషన్ సాగర్ బంధుని ఇచ్చాడు. సాగర్ బంధు దిత్వా రిలేటెడ్గా శ్రీలంకలో ఇంట్రడ్యూస్ చేసిన ఆపరేషన్ కాబట్టి ఇది కాదు. హింటర్లాండ్ బ్రూ, ఆపరేషన్ బ్రహ్మ, దోస్త్, సింధూర్ అని ఇచ్చాడు, ఇవి కావు. Brew is the correct one. Operation Brew is the correct one. Answer B is the answer for us. The operation conducted on December 7th to 8th resulted in the seizure of 120 kgs of Mefradon. 128 kgs of మెఫాడ్రాన్ని సీజ్ చేయడం జరిగిందనమాట. దాదాపుగా దీని వర్త్ 200 crores దగ్గరగా అనమాట. 200 crores వర్తున్న డ్రగ్ అనమాట ఇది. సో కంప్లీట్ ప్రాసెసింగ్ సెటప్ ఇంక్లూడింగ్ మేక్ షిఫ్ట్స్, రియాక్టర్స్, సో ఇలా వీటన్నిటిని ఫోకస్ చేసి ఈ ఆపరేషన్ ద్వారా దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. హింటర్లాండ్ బ్రూ. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. వేర్ హ్యాస్ 20th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ సిటీస్ సైట్స్ CITES రీసెంట్లీ కంక్లూడెడ్? సో మనకి కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ 20th సెషన్ అంటున్నాడు. 20th సెషన్ ఆఫ్ ద కాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ సైట్ CITES. జనరల్ కాప్ కాదు ఇది డిఫరెంట్, CITES రిలేటెడ్ వన్. కంక్లూడెడ్ ఎట్ సమర్ఖండ్, న్యూఢిల్లీ, పనామా సిటీ, జెనీవా అండ్ ఢాకా అంటున్నాడు. ఢాకా మనకు తెలుసు బంగ్లాదేశ్ కాదు ఇది. జెనీవా స్విట్జర్లాండ్ కాదు. పనామా సిటీ పనామా ఇది కూడా కాదు. న్యూఢిల్లీ ఇండియా, దిస్ ఆల్సో నాట్. సమర్ఖండ్ Uzbekistan. This is the answer. Answer A is the correct one. Answer A is the correct answer here. So November 24th నుంచి December 5th దాకా జరిగింది. It celebrated 50 years of sites, CITES. CITESకి 50 years నిండిన సందర్భంగా crucial decisions on protecting endangered species through the regulated trade.
సో ఈ ట్రేడ్కి సంబంధించి ఈ యానిమల్స్ ట్రేడ్ ఉంటుంది కదా, ఇల్లీగల్గా ట్రేడ్ చేస్తూ ఉంటారు కదా యానిమల్స్ని, వాటికి రిలేటెడ్గా ఉన్న ప్రొడక్ట్స్ని, వాటిని కంప్లీట్గా క్లోజ్ చేయడానికి ఈ మెకానిజం ఇంట్రడ్యూస్ చేశారనమాట, CITES. సో CITES COP20 సమర్ఖండ్ ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉంది. సో అంటే ఎందుకు స్పెషల్ అంటే దాన్ని ఇట్స్ 50th మీటింగ్ కాబట్టి దాని మీద ఫోకస్ ఉంటుంది. CITES ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద మనకి ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఈ ఫ్లోరా అండ్ ఫానా అనమాట. is a convention on, CITES stands for Convention on International Animals కి రిలేటెడ్ అనమాట, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పెసిస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా. దిస్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సైట్స్ అనమాట. ఈ ఎండేంజర్డ్ స్పెసిస్ ఏవైతే ఉన్నాయో, ఫ్లవర్స్ కానీ అదే ట్రీస్ కానీ యానిమల్స్ కానీ, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారనమాట దీన్ని. టు ప్రొటెక్ట్ ఎండేంజర్డ్ స్పెసిస్ బై రెగ్యులేటింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ దేర్ స్పెసిమెన్స్ అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. ఇది దీనిలో అపెండిసెస్ ఉంటాయి, 1, 2, 3 అపెండిసెస్ అని ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్, ఈ సైట్స్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుందంటే ఇట్స్ అడ్మినిస్టర్డ్ అంటే ఎవరి చేతుల్లో దీని పాలనా యంత్రాంగం అంతా ఉంటుంది అని అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ఈ సైట్స్. UNEP నైరోబీ మనం కెన్యా అని చెప్పుకున్నాం కదా, దాని హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. స్పెషాలిటీ ఏంటి, 50 years టర్న్ అయింది కాబట్టి దట్ ఇస్ అ స్పెషల్ వన్. ఎక్కడ జరిగింది ఇది? సమర్ఖండ్, ఉత్తరాఖండ్లో జరిగింది. COP20 సైట్స్. COP20 మనం COP30 చూసాం. COP30 ఇది కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్, ఇది క్లైమేట్కి రిలేటెడ్ వన్, ఇది ఎండేంజర్డ్ స్పెసిస్కి రిలేటెడ్ వన్. ఇది 30 వచ్చినప్పటికి మనకి బేలం బ్రెజిల్లో జరిగింది కదా, ఇది దిస్ ఇస్ డిఫరెంట్. దిస్ ఇస్ రిలేటెడ్ టు క్లైమేట్. సో యునైటెడ్ నేషన్స్ UNFCCC is responsible for this particular one. For this one, UNEP is the responsible entity. So answer A is the correct one. Moving to the next question. And the when was the World Human Rights Day 2025 recently observed? Human Rights Day is a number of times asked question, very special one as well. So then World Human Rights Day 7th కాదు, 8th కాదు, 9th కాదు, 10th December, number of times asked one. So Human Rights Day అనమాట. Human Rights Day observed on December 10th. So Universal Declaration on Human Rights, UDHR అంటారు. దీన్ని డిక్లేర్ చేశారు ఎప్పుడు అని అంటే ఇట్ వాస్ డిక్లేర్డ్ బై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఇది UDHR ఏంటి అంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనమాట. దిస్ వాజ్ అనౌన్స్డ్ బై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ 1948. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఆ సందర్భంగా December 10th అనమాట. దాని సందర్భంగా December 10th హ్యూమన్ రైట్స్ డేగా అబ్జర్వ్ చేస్తారు. అంతేకాకుండా ఈ December 10th నోబెల్ ప్రైజెస్ని ప్రజెంట్ చేస్తారు. నోబెల్ ప్రైజెస్ ఆర్ ప్రెజెంటెడ్ ఆన్ దిస్ పర్టికులర్ డే. Nobel Prize is announced in October month, but they are presented in December 10th. That is the death anniversary of the Alfred Nobel the death anniversary అనమాట. ఆ సందర్భంగా దీన్ని అబ్జర్వ్ చేస్తారు. అది డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ వచ్చేటప్పటికి 1948 December 10th అనమాట. ఈ 2025కి థీమ్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ద థీమ్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ డే 2025 అబ్జర్వ్డ్ యాజ్ హ్యూమన్ రైట్స్ అవర్ ఎవ్రీడే ఎసెన్షియల్స్. Our everyday essentials. This is the theme for the year 2025. Human rights, our everyday essentials, focusing on how rights like food, safety and dignity are crucial daily needs అనేది highlight చేస్తుంది. That is a point. So answer D is the correct one. Moving to the next one. Who has recently launched the Bharat Win Portal? అసలు ఈ భారత్ విన్ పోర్టల్ ఏంటి అంటే సో భారత్ వాటర్ ఇన్నోవేషన్ నెట్వర్క్ అనమాట. This water innovation network recently launched in December by the India's Which Minister and her Ministry of Jal Shakti, Health, Education, Home Affairs and Finance.
సో ఏ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేశారని అంటున్నారు. మనకి దెన్ ఇట్స్ రిలేటెడ్ టు వాటర్ కాబట్టి ద మినిస్టర్ ఆఫ్ జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ జలశక్తి మినిస్టర్ అనమాట. సో గజేంద్ర సింగ్ షెకావత్ ఉండేవాడు, ఆయన ప్లేస్లో ఈయన వచ్చారనమాట. అలాంగ్ సైడ్ ద జలశక్తి హ్యాకథాన్ 2025 టు ఫాస్టర్ ఇన్నోవేషన్ ఇన్ వాటర్ మేనేజ్మెంట్ by bringing together innovators, industry, stakeholders for a practical solutions under the National Water Mission. This particular program was observed anamata. So answer A is the correct one. Moving to the next one. Who has recently announced an investment of more than $17.5 billion, the largest in Asia? Who has recently announced the investment antunnadu? Google brand, Tesla, Amazon, Microsoft, Flipkart. So then which brand announced this particular investment of more than 17.5 in India? ఇండియాలోనే ఇప్పటి వరకు లార్జెస్ట్ వన్, అదే ఏషియాలోనే లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇప్పటి వరకు. సో దిస్ వాజ్ అనౌన్స్డ్ బై హూమ్ అంటున్నాడు. దట్స్ అ పాయింట్. దిస్ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్డ్ CEO Satyanadandla in December after meeting with the Prime Minister Narendra Modi, focused on developing India's artificial intelligence and cloud infrastructure over 4 years. రాబోయే 4 సంవత్సరాల్లో 2026 నుంచి 2029 దాకా ఈ క్లౌడ్ ఇండియాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి అనౌన్స్ చేసిన అమౌంట్ అనమాట ఇది. సో దెన్ మైక్రోసాఫ్ట్ కాబట్టి ద ఆన్సర్ ఈజ్ D అనమాట. ఆన్సర్ D ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. So who has recently been awarded Times CEO of the Year 2025? Times CEO of the Year. So options Arkin Gupta. So మనకి CEO of the Times CEO of the Year అంటున్నాడు. ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటి అంటే మనకి సో దెన్ ఈ టైప్ ఆఫ్ టైమ్ మ్యాగజైన్ అనౌన్స్ చేసిన లేకపోతే మనకి టైమ్ మ్యాగజైన్ కానీ ఫోర్బ్స్ కానీ ఇలాంటివి అనౌన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. సో దెన్ ఆర్కిన్ గుప్తా లైక్ రీసెంట్గా న్యూస్లో కూడా ఉన్నారు ఈయన. హీజ్ ఆర్కిన్ గుప్తా ఈజ్ ఈయన ఫోర్బ్స్ లిస్ట్లో కూడా అండర్ 30 లిస్ట్లో కూడా ఉన్నారు కదా ఆర్కిన్ గుప్తా. మనకి ఆర్కిన్ గుప్తా 2025 డిసెంబర్ మంత్లోనే ఆర్కిన్ గుప్తా లిస్ట్లో ఉన్నారు. అదేంటి అని అంటే ఫోర్బ్స్ అండర్ 30 లిస్ట్ ఫర్ ఫినాన్షియల్ ఇన్నోవేషన్ 30 అనమాట. 30 ఏజ్ లోపు వాళ్ళు 30 మెంబర్స్ని సెలెక్ట్ చేసిన వాళ్ళలో ఇతను ఉండడం గమనించాం మనం. సో ఫిన్టెక్ ఇన్నోవేటర్, ద ఇండియన్ ఆరిజిన్ ఫిన్టెక్ ఇన్నోవేటర్ ఆర్కిన్ గుప్తా హ్యాస్ ఎర్న్డ్ అ ప్లేస్ ఇన్ ద ఫోర్బ్స్ అండర్ 30 లిస్ట్ ఫర్ హిజ్ కాంట్రిబ్యూషన్స్ టు డేటా డ్రివెన్ ఇన్వెస్టింగ్ అండ్ నెక్స్ట్ జనరేషన్ ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ అనమాట. దట్ ఈస్ అ స్పెషల్ థింగ్. ఇతను he played a crucial role in emerging markets investing partlo dela special turn kuda undi tandi under 30 for financial innovators anamata. He is known for developing data driven investment frameworks. That is a point. So that is a context, but itanu kaadu maniki ikkada adugutondi enti Times CEO of the year antunnadu. Times CEO of the year. So Neil Mohan, second option Neil Mohan ichadu. Neil Mohan officially then observed as a Times CEO of the Year 2025. Answer B is the correct one. So CEO of the Year 2025 for his leadership as a CEO of YouTube India anamata. Recognized for shaping the global cultural diet, empowering creators and navigating the platform significant influence in the attention of the economy. Neil Mohan, YouTube CEO of the Year. Leadership as a CEO of the year, then recognized by the Times one anamata. Satyanadandla manaku telusu is a Microsoft head ippudu Microsoft. Sundar Pichai ikkada manaki Sundar Pichai మనకి లాంగ్ రన్ నుంచి న్యూస్లో మనకి CEO ఆఫ్ గూగుల్ కదా, CEO ఆఫ్ గూగుల్ ఎప్పటి నుంచో న్యూస్లో కనిపిస్తున్నారు. CEO ఆఫ్ గూగుల్ అండ్ లైక్ a special person better known as the Sundar Pichai, CEO of the Google, and then దీని పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ కూడా అనమాట. ఆల్ఫాబెట్ ఇన్కార్పొరేషన్ ఈ రెండింటికి CEO అనమాట ఇతను.
దట్స్ వన్. తర్వాత ఈ శేఖర్ గుప్తా అనేది రైమింగ్కి ఇచ్చాడు అంతే. శేఖర్ గుప్తా ఇలా రైమింగ్ మన బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇలా రైమింగ్ ఉన్న వర్డ్స్ ఇస్తూ ఉంటాడు. సో శేఖర్ గుప్తా అనే అతను ఆథర్ ఉన్నాడు, ఫేమస్ ఆథర్ ఉన్నాడు, తర్వాత జర్నలిస్ట్ కూడా ఉన్నారు. బట్ ఇక్కడ ర్యాండమ్గా ఇచ్చినట్టు అనమాట. ఇట్స్ నాట్ రిలేటెడ్, నో రిలేటెడ్. సో దెన్ ఆర్కిన్ గుప్తా గుర్తుంచుకోండి, ఫోర్బ్స్ అండర్ 30 లిస్ట్ ఫర్ ద ఫినాన్షియల్ ఇన్నోవేటర్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ బి, కరెక్ట్ వన్. Answer B is the correct one. Moving to the next one. What position has India recently secured in the medal tally at the Qatar ISF World Cup final అంటున్నాడు. So then ISSF World Cup final 2025. India wrap up campaign with the 6 medals అనమాట. India wrapped with the 6 medals. So which was conducted in Doha కదా, Qatar Doha. So securing impressive overall second position on the global medal tally. India got second position with a total of 6 medals. Total of 6 medals. That is a special thing anamata. India's pistol shooters stole the spotlight by claiming 4 podium finals anamata. Very special turn. Very special turn. So India has got second position. The first position occupied by China and the second position by India. So మనకు అదే అడిగాడు, ఇండియాస్ పొజిషన్ అడిగాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇచ్చాడు. థర్డ్ పొజిషన్ బై యుఎస్. ఇండియాస్ పొజిషన్ అడిగాడు కాబట్టి సెకండ్ పొజిషన్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. Answer B is the correct one. Total medals, India has got 6 medals. Out of those, 2 gold medals and 3 silver and 1 bronze. These then India has got anamata. There's a point. So these are the current affairs for the day. Then MCQs. We will discuss some more MCQs in the next part. Okay, thank you.